సంక్రాంతి పండుగ సందర్భంలో సత్తెనపల్లిలో సంక్రాంతి లక్కీ డ్రా నిర్వహించిన అంశానికి సంబంధించి కేసు నమోదు చేయడం జరిగింది. లక్కీ డ్రా పేరుతో బలవంతంగా టికెట్లు అంటగట్టారని జనసేన నేతలు పెద్ద ఎత్తున ఆరోపించారు. ఈ క్రమంలో మీరు చూడొచ్చు ఆ విజువల్ అది గతంలో అంటే 2023 సంక్రాంతి సందర్భాల్లో భాగంగా అయినప్పుడు కాస్త డాన్స్ వేశారు, ఆడారు, కాస్త సందడిగా గడిపిన సందర్భం. అంతవరకు ఎక్కడ అబ్జెక్షన్స్ కావచ్చు, ఆరోపణలు కావచ్చు, ఎక్కడ పెద్ద ఎత్తున వినిపించలేదు. కానీ ఎప్పుడైతే లక్కీ డ్రా అనే పేరు వచ్చిందో, లక్కీ డ్రా అని పదాన్ని కావచ్చు, లేకపోతే లక్కీ డ్రా ఈ విషయం ఒక్కసారిగా జనసేన నేతల నుంచి పెద్ద ఎత్తున ఆరోపణలు వినిపించిన పరిస్థితి ఉంది. లక్కీ డ్రా అనే ఇష్యూని మీరు ఎలా తెర మీద తీసుకొస్తారు అక్కడ అనే దానికి సంబంధించి జనసేన నేతలు పెద్ద ఎత్తున ఆరోపించారు. ఇప్పుడు ఆ కేసులో కూడా ఆయన ఇన్ఫ్యాక్ట్ ఆ కేసుకు సంబంధించి కూడా ప్రస్తుతం చుట్టుముట్టిన ఆయన్ని దానికి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. మాజీ మంత్రి అంబటి రాంబాబుకి ఇంకొక బిగ్ షాక్ తగిలింది. అంబటి రాంబాబుకి రిమాండ్ విధించింది సిటీ సివిల్ కోర్టు. 14 రోజుల రిమాండ్ విధించింది కోర్టు. సంక్రాంతి సంబరాల కేసులో అంబటికి రిమాండ్ విధించింది. ఈ నెల 26 వరకు అంబటికి రిమాండ్ విధించింది కోర్టు. 2023లో సంక్రాంతి సందర్భంగా ఏర్పాటు చేసిన సంక్రాంతి లక్కీ డ్రా, సత్తెనపల్లిలో సంక్రాంతి లక్కీ డ్రా నిర్వహించారని కేసు నమోదైంది. లక్కీ డ్రా పేరుతో బలవంతంగా టికెట్లు అంటగట్టారని జనసేన నేతలు ఆరోపిస్తున్నారు. అంటే బలవంతంగా టికెట్లు కావచ్చు, లేకపోతే వాటిని అంటగట్టడం జరిగిందని చెప్పి జనసేన నేతల ఆరోపణ, ప్రధాన ఆరోపణ. దీంతో రాజమండ్రి సెంట్రల్ జైలుకి మళ్లీ తరలించడం జరుగుతోంది అంబటి రాంబాబుని పోలీసులు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. మాజీ మంత్రి అంబటి రాంబాబుకి మరో బిగ్ షాక్ తగిలింది. అంబటి రాంబాబుకి రిమాండ్ విధించింది సిటీ సివిల్ కోర్టు. దానికి సంబంధించిన బిగ్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. మాజీ మంత్రి అంబటి రాంబాబుకి ఇంకొక షాక్ తగిలింది. అంబటి రాంబాబుకి రిమాండ్ విధించింది సిటీ సివిల్ కోర్టు. 14 రోజులు రిమాండ్ విధించింది కోర్టు. సంక్రాంతి సంబరాల కేసులో అంబటికి రిమాండ్ విధించింది. ఈ నెల 26 వరకు అంబటికి రిమాండ్ విధించింది. 2023 సంక్రాంతి పండుగ సమయంలో సత్తెనపల్లిలో సంక్రాంతి లక్కీ డ్రా నిర్వహించారని కేసు నమోదైంది. లక్కీ డ్రా పేరుతో బలవంతంగా టికెట్లు అంటగట్టారని జనసేన నేతలు ఆరోపణలు గుప్పించారు. మళ్ళీ రాజమండ్రి జైలుకు తరలిస్తున్నారు ఇప్పుడు పోలీసులు అంబటి రాంబాబుని. దానికి సంబంధించిన బిగ్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. మీరు చూస్తుంటారు 2023 సందర్భంగా ఆయన సంక్రాంతి సంబరాలు నిర్వహించడం జరిగింది. ఆ సంక్రాంతి సంబరాలు నిర్వహించిన క్రమంలోని లక్కీ డ్రా అనే ఇష్యూకి సంబంధించి జనసేన నేతలు పెద్ద ఎత్తున ఆరోపించడం జరిగింది. సో ఇప్పుడు బ్యాక్ టు బ్యాక్ కేసెస్ అనే అంశం గురించి మాట్లాడుకుంటున్న క్రమం, ముఖ్యంగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మీద అభ్యంతరకరమైన భాషతో మాట్లాడారు అనే కేసుతో మొదలుపెట్టి అనేకమైన కేసులు ప్రస్తుతం ఆయనకి చుట్టూతో ఉచ్చు బిగుస్తున్నాయని చెప్పుకోవాలి. ఈ క్రమంలోని బ్యాక్ టు బ్యాక్ కేసెస్కి సంబంధించి మాట్లాడుకుంటున్న క్రమం కూడా అసలు ఏం జరిగిందో, ఏం జరుగుతోంది డీటెయిల్గా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మా ప్రతినిధి సాయి అప్డేట్ అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. సాయి, ప్రస్తుతం అంబటి రాంబాబుని తరలించడం జరిగిందా, తరలిస్తున్న సందర్భం ఉందా? అప్డేట్స్ ఏంటి? ప్రస్తుతం అంబటి రాంబాబుకి సత్తెనపల్లి పోలీసులు నమోదు చేసినటువంటి కేసులో రిమాండ్ విధించడం జరిగింది. రాజమండ్రి సెంట్రల్ జైలుకి తిరిగి తరలిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే అంబటి రాంబాబుకి సంబంధించి 2023లో జనవరిలో సంక్రాంతి సంబరాలు సందర్భంగా లక్కీ డిప్ అనేటటువంటి కార్యక్రమాన్ని ఆయన శ్రీకారం చుట్టడం, ఆ సమయంలో కేసు నమోదు చేయడం జరిగింది సత్తెనపల్లి పట్టణ పోలీసులు. అయితే అప్పట్లో ఆ కేసుకు సంబంధించినటువంటి అంశాలు ముందుకు వెళ్ళినటువంటి పరిస్థితి లేదు. ప్రస్తుతం రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఉన్నటువంటి అంబటి రాంబాబుని పీటీ వారెంట్ ద్వారా సత్తెనపల్లి పోలీసులు అయితే ఈ రోజు పీటీ వారెంట్ కింద తీసుకొని వచ్చారు. అయితే ఉదయం సమయంలోనే ఈ కేసుకు సంబంధించినటువంటి జడ్జిమెంట్ వస్తుంది అనుకున్నప్పటికీ కూడా జడ్జి అందుబాటులో లేకపోవడంతో ఆయనకి ఇక్కడే ఎస్పీ ఆఫీసులో లంచ్ని కూడా ఏర్పాటు చేసి లంచ్ తర్వాత 3 గంటల ప్రాంతంలో వాదనలు జరగడం జరిగింది. అయితే ఉదయం నుంచి కూడా అంబటి రాంబాబుకి సంబంధించినటువంటి న్యాయవాదులు 2-3 సార్లు కూడా వాదనలు వినిపించారు జడ్జి ముందు. 3 తర్వాత కావాలని చెప్పి అంబటి రాంబాబుని ఇబ్బంది పెట్టే విధంగా కేసులు నమోదు పీటీ చేసి మరీ తీసుకొచ్చారనే విధంగా కూడా
వాళ్ళైతే చెప్పినటువంటి పరిస్థితి ఉంది. అయితే ఏదైనప్పటికీ కూడా వైఎస్ఆర్సీపీ పార్టీ తరఫు వాదనలు వినిపించినటువంటి లాయర్ల యొక్క వాదనలని కోర్టు ఏకీభవించినటువంటి పరిస్థితి లేదు. ఈ నేపథ్యంలోనే అంబటి రాంబాబుకి 14 రోజులు రిమాండ్ విధిస్తూ ఈ నెల 26 వరకు కూడా అంబటి రాంబాబుకి రిమాండ్ విధించినటువంటి పరిస్థితి ఉంది. అయితే ఇప్పటికే అనేక కేసుల్లో రిలీజ్ వచ్చినటువంటి నేపథ్యంలో అంబటి రాంబాబు ఈ రోజు అసలు రిలీజ్ అవుతారు అనే విధంగా కూడా అంబటి రాంబాబు వర్గం అనుకున్నప్పటికీ కూడా ప్రస్తుతం అంబటి రాంబాబుకి రిమాండ్ విధించినటువంటి నేపథ్యంలో మళ్ళీ ఈ కేసుకు సంబంధించినటువంటి అంశంలో కూడా బెయిల్ పొందాల్సినటువంటి పరిస్థితి అయితే ఉంది. అయితే అంబటి ప్రస్తుతం రిమాండ్ లోనే ఉన్నారు కాబట్టి రిమాండ్ కి సంబంధించినటువంటి కొనసాగింపు ఉంటుంది అనే విధంగా పోలీసుల తరఫు న్యాయవాదులు వాదనలు వినిపించడం జరిగింది. పీపీఐ అయితే రిమాండ్ లో ఉన్నటువంటి ఖైదీనే కాబట్టి కొనసాగింపు రిమాండ్ చేయాలి, బెయిల్ వేసుకునేటటువంటి సౌకర్యం ఉంటుంది అనే విధంగా వాదనలు వినిపించడంతో కోర్టు కూడా ఆ అంశాలను పరిగణనలో తీసుకొని రిమాండ్ లో ఉన్నారు కాబట్టి బెయిల్ పొందేటటువంటి అవకాశం ఉంది కాబట్టి బెయిల్ పిటిషన్ వేసుకోవాలంటూ కూడా అంబటి వర్గానికి సూచనలు చేసినటువంటి పరిస్థితి ఉంది. రైట్ సాయి, థ్యాంక్స్ ఫర్ అప్డేట్. మొత్తంగా అయితే మాత్రం అంబటి రాంబాబుకి ఇంకొక కేసు గురించి మాట్లాడుకుంటున్న సందర్భం మాజీ మంత్రి అంబటి రాంబాబుకి ఇంకొక బిగ్ షాక్ తగిలింది. అంబటి రాంబాబుకి రిమాండ్ విధించింది సిటీ సివిల్ కోర్టు. 14 రోజుల రిమాండ్ విధించింది కోర్టు. సంక్రాంతి సంబరాల కేసులో అంబటికి రిమాండ్ విధించింది. ఈ నెల 26 వరకు అంబటికి రిమాండ్ విధించింది కోర్టు. 2023 సంక్రాంతి పండుగ సందర్భంలో సత్తెనపల్లిలో సంక్రాంతి లక్కీ డ్రా నిర్వహించిన అంశానికి సంబంధించి కేసు నమోదు చేయడం జరిగింది. లక్కీ డ్రా పేరుతో బలవంతంగా టికెట్లు అంటగట్టారని జనసేన నేతలు పెద్ద ఎత్తున ఆరోపించారు. ఈ క్రమంలో మీరు చూడొచ్చు ఆ విజువల్ అది గతంలో అంటే 2023 సంక్రాంతి సందర్భాల్లో భాగంగా అయినప్పుడు కాస్త డాన్స్ వేశారు, ఆడారు, కాస్త సందడిగా గడిపిన సందర్భం. అంతవరకు ఎక్కడ అబ్జెక్షన్స్ కావచ్చు, ఆరోపణలు కావచ్చు, ఎక్కడ పెద్ద ఎత్తున వినిపించలేదు. కానీ ఎప్పుడైతే లక్కీ డ్రా అనే పేరు వచ్చిందో, లక్కీ డ్రా అని పదాన్ని కావచ్చు, లేకపోతే లక్కీ డ్రా ఈ విషయం ఒక్కసారిగా జనసేన నేతల నుంచి పెద్ద ఎత్తున ఆరోపణలు వినిపించిన పరిస్థితి ఉంది. లక్కీ డ్రా అనే ఇష్యూని మీరు ఎలా తెర మీద తీసుకొస్తారు అక్కడ అనే దానికి సంబంధించి జనసేన నేతలు పెద్ద ఎత్తున ఆరోపించారు. ఇప్పుడు ఆ కేసులో కూడా ఆయన ఇన్ఫ్యాక్ట్ ఆ కేసుకు సంబంధించి కూడా ప్రస్తుతం చుట్టుముట్టిన ఆయన్ని. దానికి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. మాజీ మంత్రి అంబటి రాంబాబుకి ఇంకొక బిగ్ షాక్ తగిలింది. అంబటి రాంబాబుకి రిమాండ్ విధించింది సిటీ సివిల్ కోర్టు. 14 రోజుల రిమాండ్ విధించింది కోర్టు. సంక్రాంతి సంబరాల కేసులో అంబటికి రిమాండ్ విధించింది. ఈ నెల 26 వరకు అంబటికి రిమాండ్ విధించింది కోర్టు. 2023లో సంక్రాంతి సందర్భంగా ఏర్పాటు చేసిన సంక్రాంతి లక్కీ డ్రా, సత్తెనపల్లిలో సంక్రాంతి లక్కీ డ్రా నిర్వహించారని కేసు నమోదైంది. లక్కీ డ్రా పేరుతో బలవంతంగా టికెట్లు అంటగట్టారని జనసేన నేతలు ఆరోపిస్తున్నారు. అంటే బలవంతంగా టికెట్లు కావచ్చు, లేకపోతే వాటిని అంటగట్టడం జరిగిందని చెప్పి జనసేన నేతల ఆరోపణ, ప్రధాన ఆరోపణ. దీంతో రాజమండ్రి సెంట్రల్ జైలుకి మళ్ళీ తరలించడం జరుగుతోంది అంబటి రాంబాబుని పోలీసులు.